కలెక్టర్ల సదస్సు నుంచే రాష్ట్ర అభివృద్ధికి నాంది పలకాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రతి నెల 1వ తేదీన పేదల సేవలో కార్యక్రమంతో అధికారులు ప్రజలతో మమేకం కావాలన్నారు. వైఎస్ఆర్సీపీ పాలనలో ఐఏఎస్ల వ్యవస్థను దిగజార్చేలా పాలన సాగిందని సీఎం వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్సీపీ పాలన వల్ల ఢిల్లీలోనూ ఏపీ ఐఏఎస్లను అంటరాని వారిగా చూశారంటూ సీఎం వ్యాఖ్యానించారు. ఒకప్పుడు ఏపీ అధికారులంటే ఎంతో గౌరవం ఉండేదని, చాలా కీలక పదవుల్లోకి పనిచేశారని చంద్రబాబు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్ర పునర్నిర్మాణంలో కలెక్టర్లదే కీలక బాధ్యతని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో కలెక్టర్ల సదస్సు నిర్వహించారు. సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఒకప్పుడు ఆంధ్ర అధికారులంటే ఢిల్లీలో ఒక గౌరవం ఉండేదని, ఇప్పుడు చులకన భావం కలిగే పరిస్థితిని తీసుకొచ్చారని మండిపడ్డారు. మనం తీసుకునే నిర్ణయాల వల్ల వ్యవస్థలే మారే పరిస్థితి ఉంటుందని కలెక్టర్లతో అన్నారు. ఈ నేపథ్యంలో మంచి నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తు తరాలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కలెక్టర్ల సదస్సు చరిత్ర తిరగరాయబోతుందన్న ఆయన, మనమంతా కష్టపడితే 2047 నాటికి ప్రపంచంలోనే మనం నంబర్ 1గా ఉంటామన్నారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని సొంతం చేసుకోవాలని సీఎం సూచించారు. రియల్ టైంలో గవర్నెన్స్కు అవకాశం ఉండేలా యాప్లను వినియోగించుకోవాలని అన్నారు. వర్చువల్ గవర్నెన్స్ రావాల్సి ఉందని సీఎం పేర్కొన్నారు. విజిబుల్, ఇన్విజిబుల్ పోలీసింగ్ ఉండాలని అన్నారు. సరళమైన ప్రభుత్వం, మెరుగైన పాలన ఉండాలన్నారు. పర్యటనలకు వెళ్లినప్పుడు చెట్లు నరికివేత, పరదాలు కట్టడం, పాఠశాలల మూసివేత, రెడ్ కార్పెట్లు వేయటం వంటివి చేయొద్దని ముఖ్యమంత్రి సూచించారు. ప్రజలకు సేవ చేయడంలో ఎలాంటి అసౌకర్యం కల్పించొద్దన్నారు. పొలిటికల్ గవర్నెన్సే ఉంటుందని స్పష్టం చేసిన సీఎం, ప్రజా సమస్యల పరిష్కారానికి వచ్చిన ఎమ్మెల్యేలను గౌరవించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఆకస్మిక తనిఖీలకు వస్తానని అధికారులు సిద్ధంగా ఉండాలని సీఎం హెచ్చరించారు. ఇంకొక పక్కన 2047 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశారు. మనం కూడా పేరేం పెట్టాలని ఆలోచిస్తున్నాం. వికసిత ఆంధ్రప్రదేశ్ లేకపోతే ఇంతకుముందు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ పెట్టాం. ఏదైనా సరే అక్టోబర్ 2వ తారీఖున మన విజన్ డాక్యుమెంట్ మనం రిలీజ్ చేస్తున్నాం. మీతో ఆ నీతి ఆయోగ్ వాళ్ళందరూ కూడా వచ్చి మాట్లాడతారు. దీన్ని మీరు కూడా ఒక ఇది తయారు చేసుకోవాలి. డిస్ట్రిక్ట్ విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలి. ఫర్ ఎవర్ ఇట్ విల్ బి రిమెంబర్డ్. ఐఎమ్ టెలింగ్ యూ, నేను 25-30 ఏళ్ల మునుపు తయారు చేసినటువంటి విజన్ 2020 అందరూ ఎగతాళి చేశారు. దేశంలో ఫస్ట్ టైం యూ హ్యావ్ డన్ దట్ ఎక్స్పెరిమెంట్. టుడే ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ విజన్. ఇప్పుడు మీరు చేసే విజన్ 2047 ఆ డిస్ట్రిక్ట్కి మీకు ఎప్పటికీ సాటిస్ఫాక్షన్ ఉండేట్టుగా, ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ ఉండేగా ఉంటుంది. కాబట్టి మీరు దీన్ని తయారు చేయడంలో ముందు ఉండాలి. సెప్టెంబర్ 20కి 100 రోజులు అవుతుంది. 100 రోజులు నేను టార్గెట్ పెట్టుకున్నాం. అందరూ కూడా 100 రోజుల్లో ఏం చేయబోతున్నారు మీరు కూడా చేస్తున్నారు. ఇప్పటికే మేము ఒక 5 సిగ్నేచర్లు పెట్టాం. ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశారు. 7 వైట్ పేపర్స్ రిలీజ్ చేశాం. రైట్ మ్యాన్ రైట్ ప్లేస్లో పెట్టడానికి ప్రయత్నం చేశాం. ఎవరన్నా తప్పులు చేసిన వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరినీ రైట్ మ్యాన్ రైట్ ప్లేస్లో పెట్టడానికి ఒక కలెక్టర్సే కాదు, ఆఫీసర్లే కాదు, కడకు మంత్రులు కూడా మేము వీలైనంత వరకు మా మంత్రివర్గాన్ని కూడా దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. మెరిట్కి ప్రాధాన్యత ఇచ్చి మేము సూపర్ 6 హామీలు ఇచ్చాం. దానికి కమిట్ అయి ఉన్నాం. ఈ నెల మళ్ళీ అన్నా క్యాంటీన్ 15 ఓపెన్ చేస్తున్నాం. మిగిలినటన్నీ కూడా ఉండే ప్రత్యేకమైన పరిస్థితుల దృష్ట్యా ఎక్కడికక్కడ ఎప్పుడెప్పుడు ఏ కార్యక్రమం చేయాలనో వీళ్ళని తొందరగా ఆ కార్యక్రమాలు చేయడానికి కూడా ముందుకు పోతున్నాం. ఎన్నికల మేనిఫెస్టో అందరి దగ్గర ఉంటుంది. ఫైనాన్షియల్ ఉన్నాయి, నాన్ ఫైనాన్షియల్ ఉన్నాయి. నాన్ ఫైనాన్షియల్ అన్ని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత యంత్రాంగం పైన ఉంది. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. రాజ్యాంగం ఎంత గొప్పగా ఉన్నా దాన్ని అమలుపరిచేవారు సరిగ్గా లేకపోతే ఆ వ్యవస్థ పనిచేయదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. బలహీనమైన రాజ్యాంగం ఉన్నా ప్రజల కోసం పనిచేసేవారు ఉంటే ఆ వ్యవస్థ ఖచ్చితంగా పనిచేస్తుందని చెప్పారు. చంద్రబాబు నుంచి పాలనా అనుభవం నేర్చుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని పవన్ వివరించారు. గత సర్కారులో తాము అనేక బాధలు, ఇబ్బందులు, అవమానాలకు గురయ్యామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. బలోపేతమైన వ్యవస్థలను అప్పటి ప్రభుత్వం ఆటబొమ్మలుగా మార్చిందని ఆరోపించారు. అందుకే ఈ ప్రభుత్వాన్ని స్థాపించడానికి, వ్యవస్థలను బలోపేతం చేసి కాపాడడానికి కారణమైందని చెప్పారు. ఈ క్రమంలోనే 97% స్ట్రైకింగ్ రేట్తో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిందని గుర్తు చేశారు.
వెలగపూడిలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వం అకౌంటబిలిటీ ఉన్న ప్రభుత్వం అని పవన్ కళ్యాణ్ తెలిపారు. పాలకులు ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలని చెప్పారు. గ్రామాలను బలోపేతం చేసే దిశగా ముందడుగులు వేస్తున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు. తన శాఖల్లో చేపట్టబోయే పనులకు అధికారులు సహకారం అందించాలని కోరారు. రాష్ట్రం మొత్తం మీద ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి రిజల్యూషన్లు చేస్తామన్నారు. ఈ ఏడాదిలో 5.40 కోట్ల గృహాలకు త్రాగునీరు ఇవ్వటమే లక్ష్యంగా పెట్టుకున్నామని పవన్ కళ్యాణ్ వివరించారు. కొత్త రోడ్లు వేయడం, ఉన్న రహదారులను బాగు చేయడం తమ ప్రభుత్వ లక్ష్యమని పవన్ కళ్యాణ్ చెప్పారు. అదేవిధంగా గుంటూరు, కర్నూలు, పశ్చిమ గోదావరిలో ఫారెస్ట్ కవర్ పెంచే ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు. పిఠాపురంలో లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టును పైలట్గా చేపట్టనున్నట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. మేమందరం కూడా చాలా నలిగి వచ్చాం. వ్యక్తిగతంగా మా మీద దాడులు గాని, తిట్లు గాని, ఇంక్లూడింగ్ గత ప్రభుత్వం నుంచి మాకు థ్రెట్స్ కానీ, ఇంక్లూడింగ్ కుటుంబ సభ్యుల మీద దాడులు కానీ, ఇవన్నీ అనుభవించి వచ్చామంటే, ఇంత భరించి మేము ఎందుకు వచ్చామంటే వ్యవస్థల్ని బతికించాలనే చెప్పి. గత ప్రభుత్వం కళ్ళ ముందే మీలాగా చదువుకొని సివిల్ సర్వీసెస్ లోకి వచ్చి మీరు ఎంత కష్టపడి ఐఏఎస్ చదివి ఉన్నాలో, ఎంత పోటీ పడి లక్షలాది మంది పోటీ పడితే a handful of collectors would come out and emerge out. అలాంటి ఒక ఇమినెంట్ వ్యవస్థని, బలోపేతమైన వ్యవస్థని గత ప్రభుత్వం దాన్ని ఒక ఆటబొమ్మలో చేయడం మా అందరికి చాలా బాధ కలిగించింది. మేమందరం కూడా దేనికి బయటకు వచ్చామంటే ఈ వ్యవస్థని బలోపేతం చేయాలి, వ్యవస్థని బలహీనం చేస్తారని చెప్పి అట్ ద కాస్ట్ ఆఫ్ అవర్ లైఫ్ దెబ్బలు తిని, ఒకవేళ మేము రాకపోయినా గానీ ప్రజాక్షేత్రంలో నిలబడి ఈ వ్యవస్థని బలోపేతం చేయాలని ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. బట్ గాడ్స్ గ్రేస్ అండ్ పీపుల్స్ commitment, they saved the democracy, they brought us into power. ఎందుకు దృష్టిలో ఉన్నా చెప్తున్నా అంటే, we are here to strengthen you, we are here to empower you, we are here to stand by you for a good governance and accountable governance. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ సి పారసారథి దంపతులు అమ్మవారిని దర్శించుకుని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అమ్మవారి చిన్న రాజగోపురం వద్ద ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్ రామారావు వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం రాయవార మండపంలో వీరికి వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి వారు వీరికి శ్రీ అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదం మరియు చిత్రపటం అందజేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు న్యాయవాది రాజ్ సంపత్ని దారుణంగా హత్య చేశారని, ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెంటనే చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ హర్షకుమార్ డిమాండ్ చేశారు. పోలీసులు సంపత్పై కేసు ఉందని రావాల్సిందిగా పిలిచారని చెప్పారు. ఈ కేసుతో సంబంధం లేకపోయినా కేసు పెట్టారన్నారు. సంపత్కు వాళ్ల పెదనాంతో విభేదాల కారణంగా మే 29వ తేదీన బలవంతంగా పోలీసులు బయటకు తీసుకెళ్లి చంపారని ఆరోపించారు. హిందూపూర్లో కేసీ కృష్ణారెడ్డి న్యాయవాది, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడు ఈ హత్యకు కారణమని ఆరోపించారు. మాజీ ఎంపీ హర్షకుమార్ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ నాయకులు న్యాయవాది రాజ్ సంపత్ హత్య జరిగి 3 నెలలైందని, నిందితులకు బెయిల్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. హత్యకు కారణమైన వారు నేటికి ఎందుకు అరెస్టు కాలేదని నిలదీశారు. కోడికత్తి సేను అంశంలో ఎవరికీ సాధ్యం కాని విషయంలో బెయిల్పై న్యాయవాది రాజ్ సంపత్ బయటకు తీసుకొచ్చారని గుర్తు చేశారు. హిందూపురంలో హత్యకు కారణమైన వారు ఎవరో పోలీసులకు, హిందూపుర వాసులకు తెలుసునని చెప్పారు. ఈ విషయాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత దృష్టికి తీసుకెళ్లానని, అయినా నెల గడిచినా చర్యలు శూన్యమని హర్ష్ కుమార్ అన్నారు. సంపత్ హత్య కేసులో A1, A2, A3లుగా పోలీసులను, A4గా కేసీ కృష్ణారెడ్డి పేర్లు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఒక న్యాయవాదిని చంపేస్తే బెయిల్ ఎలా ఇచ్చారని న్యాయమూర్తి ప్రశ్నించారని అన్నారు. 3 నెలలైన టీడీపీ ప్రభుత్వం హంతకులను ఎందుకు అరెస్టు చేయలేదని నిలదీశారు. వైసీపీ ప్రభుత్వం చేసినట్లే టీడీపీ కూడా చేస్తోందని విమర్శించారు. న్యాయమూర్తిని ఒకటే కోరుతున్నామని, న్యాయవాది సంపత్కు న్యాయం చేయాలని మాజీ ఎంపీ హర్షకుమార్ కోరారు. 29వ తారీఖున మర్డర్ చేసినటువంటి కేసీ కృష్ణారెడ్డి A1, కేసీ నాగార్జున రెడ్డి A2, కేఈ సాయి ప్రతాప్ రెడ్డి A3. అంటే కృష్ణారెడ్డి కొడుకులు వీళ్ళిద్దరు. ఈ ముగ్గురు కూడా ఈ రోజు వరకు కూడా అరెస్ట్ అవ్వలేదు. అరెస్ట్ అవ్వకుండా ఈ రోజున హైకోర్టుకి యాంటిసిపేటరీ బెయిల్ గురించి తిరుగుతూ ఉన్నారు. చంపింది వాళ్ళని హిందూపూర్ పట్టణం మొత్తం తెలుసు. తర్వాత పోలీసులతో పిలిపించి పోలీసులు
పూర్తిగా కుమ్మక్కయ్యి ఈ కేసులో పోలీసులు సహకారంతో చంపించారన్నది కూడా హిందూపురంలో అందరికీ తెలుసు. పాత ఎస్పీకి 50 లక్షల వరకు ఇచ్చాడన్నది కూడా అందరూ చెప్పుకునే విషయం. ఈ కేసు 29లో మర్డర్ చేస్తే అతను ఎక్కడున్నాడో అన్నది పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న అందరికీ తెలుసు. ఈ విజయవాడ తూర్పు నియోజకవర్గం 14వ డివిజన్ అంబేద్కర్ నగర్ కేంద్ర రాష్ట్ర నిధులతో కొత్త హెల్త్ సెంటర్ నిర్మించాల్సిన అవసరం ఉందని గద్దే క్రాంతికుమార్ తెలిపారు. అంబేద్కర్ నగర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను డివిజన్ నాయకులు హెల్త్ సిబ్బందితో కలిసి పరిశీలించారు. గత 2014 నుంచి 2019 సంవత్సర కాలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిర్మించారని, తర్వాత ప్రభుత్వం విస్మరించడం హెల్త్ సెంటర్ పాడైపోయిందని గద్దే క్రాంతి తెలిపారు. ప్రతిరోజు 60 మందికి 80 మందికి వివిధ ఆరోగ్య సమస్యలపై ఓపీ రావడం జరుగుతుందని, గదులు సరిపోవడం లేదని, విస్తరించాల్సిన పరిస్థితి ఉందన్నారు. డివిజన్ పెద్దలతో కలిసి చర్చించి సమస్యను ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తానని గద్దే క్రాంతికుమార్ తెలిపారు. అన్నీ పరిశీలించాక అక్కడ కొన్ని రిపేర్లు అయ్యి చేయించిన తర్వాత కూడా కొంచెం పెద్ద ప్రదేశం కావాలని అనిపించింది అక్కడ అధికారులతో మాట్లాడిన తర్వాత. సో పక్కన ప్లాట్లు అవి చూడటం కూడా అయింది. అక్కడ మనకి లొకేషన్ ఒకటి అందిస్తే మన సెంట్రల్ ఫండ్స్ ద్వారా మరియు స్టేట్ ఫండ్స్ ద్వారా ఒక కొత్త హెల్త్ కేర్ యూనిట్ కట్టడం, దానివల్ల చాలామంది ప్రజలకి సహాయం అందుద్దని మేము ముందుకు సాగించాలని కోరుకుంటున్నాము. అలాగే నేను కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారితో కూర్చుని ఈ సమస్యలన్నీ కూడా ఎలా పరిష్కరించాలో మన డివిజన్ పెద్దలతో సహా అందరం కూర్చుని దాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము. సచివాలయ ఉద్యోగులకు 2 నేషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షులు తోటకూర కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లరేషన్ ఆలస్యంగా చేసినందువలన రావాల్సిన బకాయిలన్నీ మంజూరు చేయాలన్నారు. సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లరేషన్ అయిన నాటి నుంచి జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ కల్పించాలన్నారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమైక్య అధ్యక్షులు తోటకూర కోటేశ్వరరావు గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొన్ని సమస్యలను సీఎం, డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. సచివాలయ ఉద్యోగులకు పదోన్నతి ఛానల్ క్రియేట్ చేసి పదోన్నతులు కల్పించాలని అన్నారు. సచివాలయ ఉద్యోగులకు బదిలీలు చేపట్టాలని, సచివాలయ ఉద్యోగులకు ఏకరూప దుస్తుల విధానాన్ని రద్దు చేయాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తున్న రూల్స్ అన్నీ కూడా సచివాలయ ఉద్యోగులకు ఖచ్చితంగా వర్తించేలా చూడాలని, సమస్యలపై ఉన్నత స్థాయి అధికారులతో కమిటీ వేసి సమస్యలన్నీ వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేయాలని కోటేశ్వరరావు వినతి చేశారు. ప్రొబిషన్ కొంచెం ఆలస్యంగా డిక్లరేషన్ చేసిన దానివల్ల ప్రభుత్వం వారు మా సచివాలయ ఉద్యోగులకి కొన్ని బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వం వారు ఈ బకాయిలను వెంటనే విడుదల చేసి 2 నోషనల్ ఇంక్రిమెంట్లు కూడా మా సచివాలయ ఉద్యోగులకి పెండింగ్లో ఉన్నాయి. ఆ నోషనల్ ఇంక్రిమెంట్లను కూడా మాకు వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వం వారిని మేము సవినయంగా కోరుకుంటున్నాం. గత ప్రభుత్వంలో పెన్షన్లు వాలంటరీ వ్యవస్థ విధానంలో ఇస్తున్నారు. గత 2 నెలల నుంచి మా సచివాలయ ఉద్యోగులు కష్ట నష్టాలకు ఎదుర్కొని మొదటి రోజులోనే సుమారు 97% పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేశారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి వారికి క్లబ్ తరపున సహాయ సహకారాలను అందించడం జరుగుతుందని చెప్పారు. గుడ్విల్ విజిట్లో భాగంగా విజయవాడ రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్, ఆర్ చిత్ర రవిచంద్రన్ దంపతులు క్లబ్ సుహృద్భావ పర్యటనలో భాగంగా విజయవాడ వచ్చారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ జిల్లా V212A రీజియన్ 1 ఆధ్వర్యంలో విజయవాడ భవానీపురం క్రాంబే రోడ్లోని ఒక హోటల్లో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ క్లబ్ సభ్యుల ఆహ్లాద కలయిక నిర్వహించారు. సమావేశానికి ముందు అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్, ఆర్ చిత్ర రవిచంద్రన్ దంపతులను డప్పు వాయిద్యాల నడుమ గుర్రపు బగ్లీపై భవానీపురం సెంటర్ నుంచి హోటల్ వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు.
బాణసంచా కాల్చి ఘన స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అనేది ఒక అంతర్జాతీయ సంస్థ అని, అందులో 1,00,000 మంది సభ్యులు ఉన్నారని, 1,860 క్లబ్స్ ఉన్నాయని, 7 దేశాల్లో సంస్థ ఉందని చెప్పారు. క్లబ్ తరపున అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. వేద పాఠశాలలకు మౌలిక సదుపాయాల కల్పన, పాఠశాలలకు వాటర్ ట్యాంకు, విద్యార్థులకు నోట్ పుస్తకాలు, వైద్య శిబిరాలు వంటి పలు కార్యక్రమాలు క్లబ్ తరపున నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రజల అవసరాలను గుర్తించి వారికి క్లబ్ తరపున సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ జిల్లా V212A రీజియన్ 1 గవర్నర్ కె సతీష్ కుమార్ మాట్లాడుతూ అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ గుడ్విల్ విజిట్ సందర్భంగా జిల్లాలోని 72 క్లబ్బులలో 50 క్లబ్బులు గుడ్విల్ విజిట్ చేస్తాయని, రకరకాల సేవా కార్యక్రమాలు చేస్తాయన్నారు. రీజియన్ 1 అర్జీ కందుకూరు అనిల్ ఆధ్వర్యంలో 6 క్లబ్బులు పాల్గొని సేవా కార్యక్రమాలు చేశాయన్నారు. సపోర్టు వాళ్ళతో గ్రీవెన్స్ వాళ్ళకి ఏమి చేసేది ఈ ఇంటర్నేషనల్ గుడ్ విల్స్ ఆ కార్యంలో నేటికి ఇక్కడ విజయవాడలో 212 నడిచేప్పుడు మేము ఇక్కడ ఫర్ ద సొసైటీకి వేద పాఠశాలకు, స్కూలుకు, వాటర్ ట్యాంకులు, వాళ్ళకు నోట్బుక్స్లు, మెడికల్ క్యాంపు, ఈ మరి లాట్ ఆఫ్ సర్వీస్ వీఆర్ డూయింగ్ ఇన్ ద సొసైటీ అది నడుస్తూ ఉంది. ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్క క్లబ్గును నా ధన్యవాదాలు. వీఆర్ డూయింగ్ ఆర్గనైజేషన్లో ఉండి చాలా సపోర్ట్గా అంత ప్రతి ఒక్కరికిను వాళ్ళ నీడ్ ఏం కావాలనో ఎడ్యుకేషన్ సపోర్ట్ ఆల్సో వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ థింగ్స్. సో దాన్ని ఇక్కడ చెప్పిన దీంట్లో ఈ గొప్పగా చేస్తున్న దీంట్లో ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్. ఈ ఎవరికి ఏది కావాలి, బుక్స్ కావాలి, స్కూల్ బుక్స్, ఫీజులు, రకరకాలు ఏదైనా సరే గుడ్విల్ విజిట్ నిమిత్తం చేస్తుంటాం. ఆ నిమిత్తంలో ఇక్కడ ఈరోజు రీజన్ 1 ఆర్చి కందుకూరి అనిల్ గారి ఆధ్వర్యంలో వారి దగ్గర ఉన్న 6 క్లబ్బుల్లో 7 క్లబ్బులు చేస్తున్నాయండి. వాసి క్లబ్ భవానీపురం, విజయవాడ ఐక్యత, క్రియేటివ్ కపుల్స్, భవానీపురం గోల్డ్, విద్యాధర్పురం, కృష్ణవేణి క్లబ్బులు మొదలైన క్లబ్బులన్నీ పాల్గొని ఈ సేవా కార్యక్రమాలన్నీ చేస్తున్నారండి. ఈరోజు చాలా భారీ ఎత్తులో సేవా కార్యక్రమం చేస్తున్నారు. ధన్యవాదములు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మంది చిరుద్యోగులను తొలగిస్తున్నారని సిఐటియు ఎన్టీఆర్ జిల్లా నాయకులు తెలిపారు. చిరు ఉద్యోగులపై రాజకీయ వేధింపులు, అక్రమ తొలగింపులు ఆపాలని కోరుతూ సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ ఎన్టీఆర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గాంధీనగర్ ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ రాజకీయ కక్షలు, నియంతృత్వ పాలన ఉండదు, ప్రజారంజక పాలన ఉంటుందని ముఖ్యమంత్రి చెప్తున్నారని, కానీ గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక నాయకత్వం అంగన్వాడీ వర్కర్లపై వేధింపులకు గురి చేస్తున్నారని, విఓఏలను గొల్లపూడి, ఊటుకూరులో పంచాయతీ కార్మికులను, ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించారని తెలిపారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా చట్టవిరుద్ధంగా తొలగించారన్నారు. రాజకీయ వేధింపులే ప్రధాన కారణమని భావిస్తున్నామని, ఈ రాజీనామాలు చెల్లవని, తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. మాచవరంలోని ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ ప్రభుత్వ కళాశాల వ్యాయామ విద్యా సంచాలకులు డాక్టర్ మండవ కోటేశ్వరరావు పదవీ విరమణ సందర్భంగా జీసీ-జీటీఏ ఉమ్మడి కృష్ణా జిల్లా ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల యూనిట్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె భాగ్యలక్ష్మి, జీసీ-జీటీఏ రాత్రి ప్రతినిధి బి సుధాకర్ రావు, కార్యదర్శి శ్యాంబాబు, జీసీ-పీఈటీ అసోసియేషన్ ప్రతినిధి డి యుగంధర్, ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ డాక్టర్ వెలగ జోషి, అంకమ్మ చౌదరి తదితరులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మండవ కోటేశ్వరరావు మాట్లాడుతూ 1977 నుండి 1982 వరకు తాను ఎస్ఆర్ఆర్ కళాశాలలో చదువుకున్నానని, ఇదే కళాశాల నుండి కబడ్డీ పోటీలకు యూనివర్సిటీ నుంచి ప్రాతినిధ్యం వహించానని అన్నారు. తన గురువు పుట్టగుంట సంపత్ కుమార్ ప్రోత్సాహం, సహకారంతో బీపీడీ తర్వాత ఎంపీడీ చదవడం జరిగిందన్నారు. తొలుత కొన్ని ప్రభుత్వ కళాశాలల్లో పీడీగా చేసిన తర్వాత ఎస్ఆర్ఆర్ కళాశాలలో పీడీగా చేరానని తెలియజేశారు. ఇక్కడి నుంచి అనేక మంది విద్యార్థులను ప్రోత్సహించి జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేయడం జరిగిందన్నారు. నేను అంటే అతిశయోక్తి కాదు, రావులపాలెం కోటేశ్వరరావు, ఆకునూరు కోటేశ్వరరావు, ఎస్ఆర్ఆర్ కాలేజీ కోటేశ్వరరావు, పామర్ కోటేశ్వరరావు నా పేరు. ఆ రకమైన నేను బ్రాండ్ నేమ్ అన్నమాట నాది. అది లేదా మాస్టర్ అన్నట్టు కబడ్డీ కోటేశ్వరరావు. ఇన్ని నేను సాధించినా కూడానండి, విత్ ది హెల్ప్ ఆఫ్ ప్రిన్సిపల్స్, ఆఫీస్ బేరర్స్, ఆఫీస్లో ఉన్న మా కొలీగ్స్ కానివ్వండి, మా లెక్చరర్స్ కానివ్వండి, వాళ్ళందరూ సార్ ఏంట్రా ఎలా వచ్చా అంటే, సార్ వాళ్ళు ఎగ్జామ్ రాస్తున్నారు సార్ మా వాడు, ఎవరా పలానా సార్ నువ్వు వెళ్ళిపోయినవాడు. మాకు అలాంటి సహాయ సహకారాలు కూడా అందించారండి ఈ కాలేజీలోను. ఉండేది ఏంటంటే నేను ఇంత నాకు పేరు రావడానికి కూడా కారణం అసోసియేషన్స్ హెల్ప్ తీసుకుని మేము మ్యాక్సిమము పిల్లలు ఎవరైతే ఎక్కడున్నారో ఏంటో చూసుకుని వాళ్ళని మేము జాయిన్ చేసుకుని ఫీజులు కట్టుకుని
ఒక్క విషయం చెప్తానండి, మా దగ్గర పిల్లలు జాయిన్ అయిన పిల్లలు ఏ పిల్లలైనా డిగ్రీ ఇచ్చి పంపించామండి మేము. తల్లిపాల ప్రాముఖ్యత, తల్లిపాలు బిడ్డకు ఎంత అవసరమో తెలియజేయడమే తల్లిపాల వారోత్సవాల ముఖ్య ఉద్దేశమని వీరవల్లి సర్పంచ్ పిల్ల అనితా రామారావు తెలియజేశారు. బిడ్డ పుట్టిన మొదటి గంటలో తల్లి పసుపు రంగులోని చక్కటి పాలు బిడ్డకు అమృతం లాంటిదని, తల్లిపాలు సంపూర్ణ ఆహారమని, తప్పనిసరిగా పుట్టిన బిడ్డకు తల్లిపాలు పట్టించాలని పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి కుమ్మర కాలనీ అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్పంచ్ పిల్ల అనితా రామారావు, ఉప సర్పంచ్ లంక జయకుమార్ విచ్చేశారు. తల్లిపాల ప్రాముఖ్యత, తల్లిపాలు బిడ్డకు ఎంత అవసరమో అంగన్వాడీ వర్కర్ రమాదేవి పిల్లల తల్లులు, గర్భిణీ మహిళలకు తెలియజేశారు. బిడ్డ పుట్టిన మొదటి గంటలో తల్లి పసుపు రంగులోని చిక్కటి పాలు, ముర్రుపాలు బిడ్డకు అమృతం లాంటిదని, తల్లిపాలు సంపూర్ణ ఆహారమని సచివాలయం ఏఎన్ఎం నాగమణి వివరించారు. యువకులను నైతికంగా తీర్చిదిద్ది వారికి శక్తి సామర్థ్యాలు దేశ అభివృద్ధికి ఉపయోగపడేలా ఐడియల్ యూత్ మూమెంట్ గత 10 సంవత్సరాల నుంచి కృషి చేస్తుందని సంస్థ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ కరీముల్లా ఖాన్ తెలిపారు. అందులో భాగంగా ఈ నెల 6 నుంచి 15వ తేదీ వరకు ప్రచార ఉద్యమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. భారతదేశ ప్రజలమైన మేము పేరున నైతికత, ప్రగతి, సోదరభావం అనే ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ఐడియల్ యూత్ మూవ్మెంట్ ఐవైఎం ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ నెల 6వ తేదీ నుంచి రేపటి నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్న రాష్ట్ర వ్యాప్త ఉద్యమం పోస్టర్ను ఐవైఎం ప్రతినిధులు ఆవిష్కరించారు. సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ కరీముల్లా ఖాన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇమ్రాన్ హుస్సేన్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా ఆధునికంగా ఎంతో ప్రగతిని సాధించిన నైతికంగా దిగజారిపోతున్నామని తెలిపారు. ఎన్సీఆర్బీ రిపోర్టు ప్రకారం దేశంలో దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, అత్యాచారాలు అన్నీ ప్రతి సంవత్సరం పెరగటం శోచనీయమన్నారు. నైతికంగా ఎందుకు దిగజారుతున్నామో ఒకసారి పునఃసమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మనిషి నైతికంగా దిగజారిపోతే దేశం అభివృద్ధి అక్కడే ఆగిపోతుందన్నారు. మన దేశ అభివృద్ధి ఇతర దేశాలతో పోల్చుకుంటే కుంటుపడిందన్నారు. ఎవరి హక్కులు వారికి లభిస్తేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. మతాలు, కులాలు పేరిట విద్వేషాలు సృష్టించి సోదరభావాన్ని దెబ్బతీసే పరిస్థితి నెలకొందన్నారు. అందరూ సోదరభావంతో మెలగాలని, ఒకసారి పునఃసమీక్ష చేయాలని భారతదేశ ప్రజలమైన తాము ఉద్యమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ క్యాంపెయిన్కు సంబంధించి ఇన్స్టాగ్రామ్ రీల్స్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నామని, సందేశాత్మక, సృజనాత్మక టాప్ 10 విజేతలకు 10,000 నగదు బహుమతి ఇస్తామని తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాల ప్రదర్శన ఉంటుందన్నారు. దోపిడీలు, దొంగతనాలు, లంచాలు ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ ఉండటం నిజంగా ఇది చాలా శోచనీయమైనటువంటి అంశం. మరి ఇలాంటి సందర్భంలో భారతదేశ ప్రజలమైన మనం అందరం కూడా ఒకసారి స్వాతంత్ర దినోత్సవం వచ్చినప్పటికీ, ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా నైతికంగా ఎందుకు దిగజారుతున్నామని ఒకసారి అందరూ పునఃసమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనిషి ఎప్పుడైతే నైతికంగా దిగజారిపోతాడో దేశం యొక్క అభివృద్ధి కూడా అక్కడే ఆగిపోతుందనేటువంటి విషయం మనందరికీ కూడా తెలిసినటువంటి విషయం. అదేవిధంగా ప్రగతి విషయంలో ఆలోచిస్తే మన దేశం ఎంతో కొంత అభివృద్ధి చెందినప్పటికీ కూడా ఇతర దేశాలతో పోల్చుకుంటే మన యొక్క దేశ అభివృద్ధి ఎక్కడో కుంటిపడుతుందనేటువంటి అంశం కూడా మన ఐడియాలజీతో ఎవరైతే ఏ సంస్థలు అయితే పనిచేస్తున్నాయో అటువంటి సంస్థలతో కలిసి మేము రౌండ్ టేబుల్ మీటింగ్స్, అదేవిధంగా యూత్ మీటింగ్స్ ఇవి కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇది సంక్షిప్తంగా ఈ 1 వీక్ జరిగే యాక్టివిటీస్ అండి. అదేవిధంగా ప్రత్యేకంగా స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాల ప్రదర్శన కూడా జరుగుతుంది. వాళ్ళ యొక్క పోరాటాల ఉద్దేశము అప్పట్లో 1947కి ఇండిపెండెన్స్ రాకముందు వాళ్ళు ఏ ఆశయాల కోసం, లక్ష్యాల కోసం అయితే వాళ్ళు పోరాటాలు చేశారో ఆ మెసేజ్ని ప్రత్యేకంగా ఇవ్వడం జరుగుతుంది. ఎంతమంది అయితే పోరాడారో వాళ్ళు ఏ ఉద్దేశంతో, వాళ్ళ యొక్క ఆశయం ఏముంది అనేది ఆ యొక్క మెసేజ్ని కూడా యువకులకు మేము అందించడం జరుగుతుంది. ఇది సంక్షిప్తంగా ఈ 10 రోజుల క్యాంపెయిన్లో జరిగే యాక్టివిటీ. శ్రావణ మాసం సందర్భంగా రామలింగేశ్వర్ నగర్ ఇలవేల్పుగా పూజలు అందుకుంటున్న శ్రీ గంగానమ్మ గుళ్ళో ప్రత్యేక పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తల్లి అనుగ్రహంతో పాడి పంటలు సమృద్ధిగా పండడంతో రామలింగేశ్వర్ నగర్తో పాటు కృష్ణలంక 7 డివిజన్ల ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. నగరంలోని శ్రీ గంగానమ్మ దేవస్థానంలో శ్రావణమాసం సందర్భంగా అమ్మవారికి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి అత్యంత భక్తి శ్రద్ధల నడుమ పట్టువస్త్రాలు, నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
మాజీ కార్పొరేటర్, ఆలయ కమిటీ సభ్యులు అమ్మవారిని ప్రత్యేకంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కృష్ణలంక 7వ డివిజన్కి చెందిన నెహ్రూ నగర్ నుంచి రామలింగేశ్వర్ నగర్ వరకు ముక్తేశ్వరరావు కుటుంబం ద్వారా అమ్మవారు వెలిశారని తెలిపారు. ఎక్కువ మంది పల్లె ప్రాంతాలకు చెందిన వారు జీవిస్తారని, వారి సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా ప్రతి ఏటా గంగానమ్మ అమ్మవారికి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఆ చివర దోబిగనాలు తప్పితే మాకిటు వైపు నెహ్రూనగర్ దగ్గర నుంచి యలంకుదురు గ్రామం వరకు కూడా మా విలవేల్పు మరి గంగానమ్మ తల్లి గుడి, మరి ఈ గుడిని 1980 దశకంలో ముత్తేశ్వరరావు గారు పూజనీయులైనటువంటి వాళ్ళ కుటుంబం ద్వారా ఏర్పడి మరి మహిమగల తల్లిగా ఇక్కడ సాధారణంగా పల్లెల నుంచి వచ్చినటువంటి ప్రాంతం ఇది. ఆ పల్లె వాతావరణంలో ఏదైతే గంగానమ్మ తల్లిగా కొలిసి పాడి పంటలకు నిలయమయ్యి ఉంటుందో అదేవిధంగా ఈ రామలింగేశ్వరంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సంరక్షణ, అదేవిధంగా వాళ్ళ యొక్క కార్యక్రమాల్లో ఏదైతే ఉంటుందో ఈ వలసగా వచ్చినటువంటి వాళ్ళు వివిధ రకాల రంగాల్లో మోటార్ రంగం. గంగానమ్మ అమ్మవారు గుడి నిర్మాణానికి వీళ్ళందరూ సహకరించారు. అట్లా వచ్చి ఇవాళ కాడ భక్తులు రోజు రోజుకి పెరుగుతున్నారు. అమ్మవారు ఇవాళ పాడ్యమి స్నానం ఇవాళ. అట్లా వచ్చి 24వ తారీఖు అమ్మవారి సమర కార్యక్రమం. ఆ రోజున ఊరేగింపుతో అమ్మవారు బయలుదేరుతారు. ఊరు మొత్తం తిరిగి వస్తారు. 25వ తారీఖు నైవేద్యాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.